నమస్తే, వెల్కమ్ టు పోల్ ఇండియా. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆ మ్యాజిక్ ఏది? నేషనల్ పాలిటిక్స్ను శాసించిన ఆ మాయ ఎక్కడ? సోషల్ ఇంజనీరింగ్తో అద్భుత ఫలితాలు రాబట్టిన ఆ ఫైర్ బ్రాండ్ వ్యూహాలేవి? కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల తర్వాత ఆ స్థాయిలో దేశమంతా విస్తరించిన బీఎస్పీ జాడలెక్కడ? ఒకానొక సమయంలో ప్రధాని రేసులోనూ ప్రతిధ్వనించిన మాయావతి పేరు ఇప్పుడెందుకు సైలెంట్ అవుతోంది? ఈ లోక్సభ ఎన్నికలు డూ ఆర్ డై అని తెలిసినా అలా మిన్నకుండిపోవటం వెనుక అర్థమేంటి? ఢిల్లీ అధికారానికి రాచబాట పరిచే ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకురాలు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి. వరుసగా 4 సార్లు సీఎంగా పనిచేసిన చరిత్ర ఆమెది. ఒకానొక దశలో ప్రధాని రేసులోనూ ఆమె పేరు వినిపించింది. కానీ వరుస ఓటములు, అనేక అవినీతి ఆరోపణలతో మాయావతి దూకుడుకు బ్రేక్ పడింది. 2012, 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది. ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలతో కాస్త పరువు నిలబెట్టుకున్నారు. బీఎస్పీని పోరాటాల పార్టీగా పరుగులు పెట్టించిన మాయావతి ఇప్పుడు పూర్తిగా వీధి పోరాటాలకే దూరం చేశారు. మాయావతి జనంలోకి వచ్చి సంవత్సరాలవుతోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన 3 వారాల తర్వాత గానీ ప్రచార బరిలోకి దిగలేదు మాయావతి. అటు ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, ఇటు బీజేపీ కూటమి వ్యూహ ప్రతివ్యూహాలతో దిక్కుతోచని విధంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నారు మాయావతి. ఈ లోక్సభ ఎన్నికలు మాయావతికి అత్యంత కీలకం. బీఎస్పీ పార్టీకి జీవన్మరణం. 2019 ఎన్నికల్లో ఎస్పీ, ఆర్ఎల్డీతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ 10 ఎంపీ సీట్లు గెలిచింది. ఇందులో 5గురు ఇప్పటికే పార్టీని వీడారు. యూపీ అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని మాయావతి ప్రకటించారు. బీఎస్పీని ఇండియా కూటమిలోకి లాగేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓటు షేరు ప్రతిసారి పాతాళానికి పడిపోతోంది. 2007లో 30% ఉన్న ఓటు షేర్ 22%కి దిగజారింది. 2022లో అది కాస్త 12.8%కు పడింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 8%కి బీఎస్పీ ఓట్ల శాతం పడిపోవచ్చని సి ఓటర్ సర్వే అంచనా వేస్తోంది. బీఎస్పీ బలం, బలగం, జాతవ్. మాయావతి కూడా ఇదే కమ్యూనిటీ నుంచి ఎదిగారు. ఇండియాలోని 66 దళిత కులాల్లో దాదాపు 50% జనాభా జాతవులదే. కానీ జాతవులు కూడా క్రమంగా బీఎస్పీకి దూరం జరుగుతున్నారు. 2017 నుంచి 2022 వరకు బీఎస్పీకి 87% నుంచి 65%కి పడిపోయింది జాతవుల సపోర్ట్. 40 ఏళ్ల చరిత్ర కలిగిన బీఎస్పీలో సంక్షోభం అంతకంతకు ముదురుతోంది. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా తెరపైకి తెస్తున్నారు మాయావతి. ఆకాష్ ఆనంద్ ఏ మేరకు బీఎస్పీని పునరుజ్జీవం చేస్తారో తెలియదు. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ 2014, 2019లో ఉత్తరప్రదేశ్ గడ్డపై అద్భుత ఫలితాలు రాబట్టింది. యాదవేతర ఓబీసీలు, జాతవేతర ఎస్సీ ఓటర్లను సమీకరించడంలో పక్కా వ్యూహాలతో సీట్లు కొల్లగొట్టింది. అయితే పశ్చిమ యూపీలో ఈసారి ఈ లెక్కలన్నీ బద్దలు కొట్టాలని మాయావతి ఆలోచిస్తున్నారు. బీఎస్పీని క్రైసిస్ నుంచి బయట పడేసేందుకు ఎన్డీఏ, ఇండియా కూటములకు చెక్ పెట్టేందుకు పశ్చిమ యూపీలో సరికొత్త స్ట్రాటజీని పట్టాలెక్కించారు మాయావతి. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఎన్నికల హామీగా ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే అభివృద్ధి అందించడం కోసం వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామని మాయావతి ఏదో అనాలని అనలేదు. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ఉంది. అందులోనూ ఈ ప్రాంతంలో బీజేపీ పట్ల కొంత అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయి. జాతవులు, జాతవేతరులకు తోడు రాజ్పుత్ల ఆగ్రహం ప్రతిపక్షాలకు అనుగ్రహంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. జాతవులలో ఓట్ల చీలిక కనిపిస్తున్నా జాతవేతరులు మాత్రం బీఎస్పీకి తిరిగి దగ్గరవుతున్నారు అన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఓట్లన్నీ సమీకరించేందుకు, తిరిగి బీఎస్పీని పునరుజ్జీవం చేసేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామని మాయావతి హామీనిస్తున్నారు. మరి మాయావతి ప్రత్యేక వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది జూన్ 4న తెలుస్తుంది. చీలికలు, పేలికలు, పొత్తులు, ఎత్తులు, సెంటిమెంట్ రగిలించే లోకల్ పొలిటికల్ మంటలు, వెన్నుపోటు రాజకీయాలకు పర్యాయపదంగా మారిన షిండే తరహా చాణక్యాలు, ఇలాంటి రసవత్తర రాజకీయాల అడ్డా మరాఠా గడ్డ. మారిన పరిణామాలతో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల రూటే సపరేటు. నిమిషానికి పాలిటిక్స్ మారుతుంటాయి ఇక్కడ. ఏ ప్రముఖ నేత ఎప్పుడు కండువ మారుస్తాడో, ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. ఏ పార్టీ నిట్ట నిలువునా చీలుతుందో ఊహకందదు. ఏ కూటమి చీలికలు, పేలికలైపోతుందో బోధపడదు. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడ మూన్నాళ్ల ముచ్చట. ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాదు.
కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో పాటు చిన్నా చితకా పార్టీలు మరాఠా గడ్డపై వేళ్లూనుకున్నాయి. మహారాష్ట్రలో మొత్తం లోక్సభ స్థానాలు 48. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఇది. అందుకే కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం కొలువుదీరాలి అన్నా మరాఠా కటాక్షము ఉండాల్సిందే. సంకీర్ణ ప్రభుత్వాలను శాసించాలన్నా ప్రాంతీయ పార్టీలు కనీస సీట్లు కొల్లగొట్టాల్సిందే. అందుకే అన్ని పార్టీలు మహారాష్ట్రలో వీలైనన్ని ఎక్కువ సీట్లు వెనకేసుకునేందుకు రకరకాల ఎత్తుగడలతో పాలిటిక్స్ ను హీటెక్కిస్తుంటాయి. లోక్సభ ఎన్నికలతో మరోసారి మరాఠా రాజకీయం మంటలు రేపుతోంది. మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడిచాయి. శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీసీ పగ్గాలు తిరుగుబాటు నేతల చేతికి వెళ్లడంతో కొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. ఆ రెండు పార్టీల చీలిక వర్గాలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే ఫ్రంట్ గా బరిలోకి దిగుతోంది. అటు ఉద్దవ్ శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీ సహా కొన్ని చిన్న పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. 2019 నాటికి ఇప్పటికీ మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు గెలిచాయి. 25 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఏకంగా 23 సీట్లు కైవసం చేసుకుంది. శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 స్థానాలు గెలిచింది. అటు కాంగ్రెస్, ఎన్సీపీలు పొత్తుతో పోటీ చేసినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. 29 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్కచోటి నెగ్గింది. ఎన్సీపీ 19 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపినా 4 సీట్లు మాత్రమే గెలవగలిగింది. ఇప్పుడు ఈ సమీకరణాలన్నీ మారిపోయాయి. నాడు జట్టు కట్టిన బీజేపీ, శివసేన ప్రత్యర్థులయ్యాయి. ఉమ్మడిగా ఉన్న శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలిపోయాయి. శివసేన నుంచి షిండే వర్గం, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ వర్గం బీజేపీతో జట్టు కట్టాయి. మిగిలిన లీడర్లు, క్యాడర్తో ఎన్సీపీ, శివసేనలు బరిలోకి దిగుతున్నాయి. దీంతో ప్రజలు చీలిక వర్గాల్లో ఎవరిని ఆదరిస్తారు? పాత నేతలున్న పార్టీనే గెలిపిస్తారా? కొత్త నాయకత్వంలోని చీలిక వర్గాలని అందలమెక్కిస్తారా అన్నది అంతుబట్టడం లేదు. ఇప్పటికే శివసేన, ఎన్సీపీలను చీల్చిన బీజేపీ కాంగ్రెస్ ను మరింత కుల్లబొడిచే ప్రయత్నాలు చేస్తోంది. 2 నెలల క్రితం కాంగ్రెస్ ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. చవాన్ కు రాజ్యసభ కట్టబెట్టిన బీజేపీ ఆయనతో విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలు బీజేపీ తరపున జోరుగా క్యాంపెయిన్ చేస్తుండగా అడపాదడపా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శివసేన చీలిక వర్గం నేత సీఎం షిండేతో కలిసి కూడా బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మహాయతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి బీజేపీ, శివసేన, ఎన్సీపీలు. అటు ఉద్దవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిగా పోటీ పడుతున్నాయి. చీలిక వర్గాల అవకాశవాదం, అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఇండియా కూటమి లెక్కలిస్తోంది. అయితే అయోధ్య రామ మందిరం, మహారాష్ట్రలో అభివృద్ధి వంటి అంశాలతో ఓట్లడుగుతోంది ఎన్డీఏ. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. మరికొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా మహాయతి కూటమికి సపోర్టు పలికాయి. అయితే సీట్ల పంపకాల్లో తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అటు ఇండియా కూటమిలో త్వరగానే సీట్ల లెక్కలు తేలినా ఓట్ల చీలికలే టెన్షన్ పెడుతున్నాయి. కాంగ్రెస్ కూటమి 6 న్యాయాలు, 25 గ్యారంటీల మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి కొత్త సమీకరణాలు, సరికొత్త ఎత్తులు, పొత్తులతో మహారాష్ట్ర ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంత ఉత్కంఠగా మారాయి. గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అసోంలో లోక్సభ ఎన్నికల సమీకరణలేంటి? మరోసారి బీజేపీ మ్యాజిక్ చేస్తుందా? కొత్త నాయకత్వంతో కాంగ్రెస్ అంచనాలను తారుమారు చేస్తుందా? ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన అసోంలో పార్టీల స్ట్రాటజీలేంటి? నార్త్ ఈస్ట్ ఇండియాకు గేట్వే అసోం. ప్రఖ్యాత ఖజిరంగా నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం. గొప్ప సంస్కృతి సాంప్రదాయాల ప్రాంతం. బ్రహ్మపుత్ర నది పరవళ్లతో పాటు తేయాకు తోటల నెలవు. 10 ఏళ్ల నుంచి దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అవుతున్న ఈశాన్య రాష్ట్రం అసోం. కొన్ని సంవత్సరాల క్రితం అసోం పేరెత్తగానే కాంగ్రెసే గుర్తొచ్చేది. తర్వాత అసోం గణ పరిషత్, ఏజీపీ వార్తల్లో నిలిచేది. కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రవేశించిందో అసోం రాజకీయమే మారిపోయింది. బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్లతో బోర్డర్ పంచుకుంటూ ఉండడంతో రాజకీయంగా అసోంకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. అసోంలో మొత్తం 14 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల టైంలో అన్ని ప్రధాన పార్టీలు మెజార్టీ స్థానాల కైవసానికి పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ 2009 నుంచి ఈశాన్యంలో విస్తరణ వ్యూహం పట్టాలెక్కించింది. ఏజీపీలోని కీలక నాయకుడు సర్వానంద సోనోవాల్కు 2011లో కాషాయ కండువా కప్పింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెట్టింది. దీంతో అసోంలో కాషాయ జెండాలు రెపరెపలాడడం ప్రారంభమైంది. దీని ఫలితంగా 2014 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 7 స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ.
2019లో 9 సీట్లు సొంతం చేసుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ 3 చోట్ల, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్ 1 చోట పోటీ చేసినా ఒక్కటీ నెగ్గలేకపోయాయి. ఒంటరి పోరుతో 3 లోక్సభ సీట్లను గెలిచింది కాంగ్రెస్. గతేడాది అసోం అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దాదాపు 27 ఏళ్ల తర్వాత సీట్ల స్వరూపం మారింది. 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 స్థానాల పేర్లు మారిపోయాయి. కులియాబార్ నియోజకవర్గానికి బదులు కొత్తగా కజిరంగా నియోజకవర్గం జతయింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ సపోర్ట్తో రంగంలోకి దిగిన బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 126 అసెంబ్లీ సీట్లకు గాను 86 స్థానాలను కైవసం చేసుకుంది. సర్బానంద్ సోనోవాల్ సీఎంగా ఈశాన్య రాష్ట్రంలో మొదటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతే కాన్ఫిడెన్స్తో పోటీ చేసిన బీజేపీకి సీట్ల పరంగా కొంత నిరాశ తప్పలేదు. కాంగ్రెస్ ఫ్రంట్ పుంజుకున్నా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వానికే మెజార్టీ వచ్చింది. ఇదే సందర్భంలో రాష్ట్ర పార్టీలో మరింత దూకుడు పెంచేందుకు కాంగ్రెస్ నేత హిమంత బిశ్వశర్మకు కండువా కప్పింది, సీఎంను చేసింది. సోనోవాల్ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో అసోం రూపురేఖలే మారాయంటోంది బీజేపీ. చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపునిస్తోంది. ఈ మధ్య అమల్లోకి తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణ కూడా ప్రచారాస్త్రంగా సంధిస్తోంది. సీఎం హిమంత వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతా కాకరేపుతూ ఉండడంతో అసోం పేరు చర్చకు వస్తూనే ఉంది. అసోంలో దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దీనావస్థకు చేరుకుంది. హిమంత వంటి కీలక నేతలు పార్టీలోంచి వెళ్లడంతో డీలా పడింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా రిజైన్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా గోస్వామి కూడా కాషాయ గూటికి చేరారు. దశాబ్దంన్నర సీఎంగా చేసిన తరుణ్ గొగోయ్పై అసమ్మతి కూడా కాంగ్రెస్ను దెబ్బకొట్టింది. దీని ఎఫెక్ట్తో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటములు కాంగ్రెస్ను వెంటాడుతున్నాయి. అయినా ఎన్డీఏతో తమ పార్టీకి స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉందని కాంగ్రెస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 0.61% రెండు పార్టీల మధ్య తేడా అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకున్నామని చెబుతున్నారు. 2021 ఎన్నికల్లో తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో పోటీ చేసింది కాంగ్రెస్. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే 24 సీట్లు మెరుగుపరుచుకుని 50 సీట్లను సొంతం చేసుకుంది. మొన్నటి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా దూకుడు పెంచామంటోంది కాంగ్రెస్. ఇండియా కూటమిగా బరిలో దిగుతూ ఉండడంతో మెజార్టీ స్థానాలను కొల్లగొడతామని చెబుతోంది. మరోవైపు జోర్హాట్ లోక్సభ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది సెగ్మెంట్గా నిలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు గొగోయ్లు పోటీ పడుతున్నారు. అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్కు జోర్హాట్ కంచుకోట. ఇక్కడి నుంచి ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ పోటీ చేస్తున్నారు. అటు సిట్టింగ్ బీజేపీ ఎంపీ తపన్ కుమార్ గొగోయ్ సై అంటే సై అంటున్నారు. దీంతో జోర్హాట్ సెగ్మెంట్లో పోరు హోరాహోరీగా మారింది. మొత్తానికి ఈశాన్య భారతానికి గేట్వే అయిన అసోంలో ఎన్డీఏ, ఇండియా కూటమి నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల జోష్తో కాంగ్రెస్ కూటమి సై అంటుంటే ఎప్పటికప్పుడు లోక్సభ ఎన్నికల్లో పెరుగుతున్న సీట్ల సంఖ్యతో బీజేపీ కాన్ఫిడెంట్గా ఉంది. దీంతో ఈసారి అసోం ఎలాంటి తీర్పునిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. డిపాజిట్ పోయినా పర్వాలేదు, కట్టిన డబ్బులు వెనక్కి రాకపోయినా నో ప్రాబ్లం. ధరావతు గాయబైనా సరే దిగులేమీ లేదు. పోటీ చేశామా, అభ్యర్థిగా బరిలోకి దిగామా చాలు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న అభ్యర్థులు చాలామంది ఆలోచన ఇదే. ఇంతకీ ఎంతమందికి డిపాజిట్ రావటం లేదు? ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. భారతీయ పౌరుడై ఉంటే చాలు. ఎంతో కొంత డిపాజిట్ కట్టాలి. కనీస ఓట్లు పోలైతే ఆ డబ్బు వెనక్కిచ్చేస్తారు. దీంతో ఎన్నికల్లో ఎడాపెడా పోటీ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే వారి సంఖ్య పెరగడం కూడా మంచి వాతావరణమే. కానీ ఇందులో అనుచిత పోటీలే ఎక్కువన్నది ఎన్నికల సరళిని అర్థమవుతోంది. ఈవీఎంలలో అభ్యర్థుల జాబితా చాంతాడంత పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, కొన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో ఎంపీగా పోటీ చేస్తుంటారు. కానీ వీరిలో చాలా మంది డిపాజిట్లు గల్లంతు కావడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. 1951 నుంచి ఇప్పటిదాకా మొత్తం 91,160 మంది అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వారిలో 71,246 మంది డిపాజిట్లు వెనక్కి రాలేదు. అంటే ధరావతు గల్లంతైన వారి శాతం 78%. అంటే పోటీ చేసి నియోజకవర్గాల్లో మొత్తం పోలైన చెల్లిన ఓట్లలో 6వ వంతు రాలేదని అర్థం. 2019లో 86% అభ్యర్థులకు ధరావతు రాలేదు.
ఎన్నికల్లో కొందరు కావాలనే పోటీ చేస్తుంటారు. తమకు కనీసం కొన్ని ఓట్లు కూడా పడవని తెలిసి కూడా అవతలి వ్యక్తి ఓట్లను చీల్చేందుకు పోటీకి రంగంలోకి దిగుతుంటారు. ఇలాంటి అనుచిత పోటీని నివారించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సెక్యూరిటీ డిపాజిట్ను పెంచింది. తొలుత జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 500ను సెక్యూరిటీ డిపాజిట్గా చేసిన ఈసీ ఎస్సీ ఎస్టీలకు 250 చేసింది. తక్కువ అమౌంట్ కావడంతో ఎడాపెడా అభ్యర్థులు పోటీకి సయ్యన్నారు. ఎవరు పడితే వారు నామినేషన్ వేశారు. ఇలాంటి పోకడలను అరికట్టేందుకు ధరావతును పెంచింది. జనరల్ కేటగిరీ వారికి 25,000, ఎస్సీ ఎస్టీలకు 12,500గా చేసింది. అయినా అనుచిత పోటీ తగ్గలేదు. 1951-52లో మొత్తం 1,874 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. వారిలో 40% మంది అంటే 745 మందికి కట్టిన డబ్బు వెనక్కి రాలేదు. 1977 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ ఎలక్షన్స్ లో నేషనల్ పార్టీల నుంచి 1,060 మంది పోటీ చేయగా 9% మంది అంటే కేవలం 100 మందికి మాత్రమే ధరావతు రాలేదు. ఇక 2009లో జాతీయ పార్టీల తరపున అత్యంత చెత్త రికార్డు కూడా ఉంది. మొత్తం 1,623 మంది పోటీ చేయగా 779 మందికి అంటే దాదాపు 40% పైగా కట్టిన డబ్బు వెనక్కి రాలేదు. 1996లో జరిగిన 11వ లోక్సభ ఎన్నికల్లో 13,952 మంది అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో 12,688 అంటే 91% డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. 1991-92లో 8,749 మంది అభ్యర్థులు పోటీ చేయగా 7,539 మందికి ధరావతు లభించలేదు. అలాగే 2009లో 8,070 మంది బరిలోకి దిగగా 6,829 మందికి ధరావతు దక్కలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో 8,251 మంది పోటీ చేశారు. వారిలో 84% మంది అంటే 7,000 మందికి డిపాజిట్ రాలేదు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ 383 సీట్లలో బరిలోకి దిగింది. కానీ అందులో 345 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019లో 49 స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తే 41 చోట్ల ధరావతు దక్కలేదు. 2019లో కాంగ్రెస్ 421 చోట్ల పోటీ చేయగా 148 చోట్ల డిపాజిట్లను కాపాడుకోలేకపోయింది. అయితే జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన వారిలో చాలా మంది డిపాజిట్లు దక్కించుకున్నారు. 1951-52లో జాతీయ పార్టీల నుంచి 1,217 మంది కంటెస్ట్ చేస్తే అందులో కేవలం 344 మంది ధరావత్తు తిరిగి పొందలేకపోయారు. అలాగే 1957లో 919 మంది అభ్యర్థులు జాతీయ పార్టీల నుంచి పోటీ చేశారు. వారిలో 130 మందికి డిపాజిట్లు రాలేదు. మొత్తానికి డిపాజిట్లు దక్కకపోయినా పర్వాలేదు, పోటీ చేస్తామని వారి సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత లోక్సభ ఫలితాలే రిపీట్ అవుతాయని బీజేపీ కాన్ఫిడెంట్గా ఉంటే ఈసారి లెక్క పక్కాగా మారుతుందని కాంగ్రెస్ అంటోంది. 2 దశాబ్దాలుగా కాషాయ దళానికి కంచుకోటగా ఉన్న మధ్యప్రదేశ్లో ఈసారి ఈక్వేషన్స్ ఏం చెబుతున్నాయి? ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లోక్సభ స్థానాల్లో దక్కే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ ఒకటి మధ్యప్రదేశ్. మధ్యలో కాంగ్రెస్ ఏడాది పాలనను పక్కన పెడితే 20 ఏళ్లకు పైగా మధ్యప్రదేశ్ను పాలిస్తోంది బీజేపీనే. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా లోక్సభ ఎలక్షన్స్ కు వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఓటర్లు కమలానికి జై కొడుతున్నారు. మొన్నటి వరకు సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ మేనియాకు మోడీ హవా జత కావడంతో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించింది. ఇప్పుడు సీఎం మారారు. దీంతో సమీకరణాలు మారతాయా లేదంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితమే కాషాయ దళం రిపీట్ చేస్తుందా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. గతేడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 230 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 164 స్థానాలు కొల్లగొట్టింది. 65 సీట్లకే కాంగ్రెస్ ను పరిమితం చేసింది. ఒక సీటు భారతీయ ఆదివాసీ పార్టీకి దక్కింది. నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుందన్న రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ కాషాయ పార్టీకి బంపర్ విక్టరీ అందించారు మధ్యప్రదేశ్ జనం. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉంది బీజేపీ. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం పీఠంపై కూర్చోబెడతారు అన్న అంచనాలు తారుమారు కావడం, చౌహాన్ అనుచర ఎమ్మెల్యేలు, అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉండటం, హ్యాట్రిక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చౌహాన్ ను పార్టీ నిర్లక్ష్యం చేసిందన్న అసంతృప్తి ఒక వర్గంలో పెరిగిపోతోంది. దీనికి తోడు ప్రస్తుత సీఎం మోహన్ యాదవ్ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతుదారులుగా పేరు పడిన ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపిస్తున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో పడుతుందేమోనన్న మాటలు కూడా వినబడుతున్నాయి. మధ్యప్రదేశ్లో మొత్తం లోక్సభ స్థానాలు 29. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 27 సీట్లు, కాంగ్రెస్కు 2 సీట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
బీఎస్పీతో పాటు ఇండిపెండెంట్ల సాయంతో అధికార పీఠమెక్కింది. కానీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనం బీజేపీకి జై కొట్టారు. 29లో ఏకంగా 28 సీట్లు బీజేపీని గెలిచింది. కాంగ్రెస్ కు మాత్రం ఒకే ఒక్క సీటు దక్కింది. నరేంద్ర మోడీ నాయకత్వానికి తిరుగులేని విజయం కట్టబెట్టారు జనం. ఇలా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన తీర్పునిస్తున్నారు జనం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచిన బీజేపీ మరుసటి సంవత్సరమే ఆపరేషన్ కాంగ్రెస్ మొదలుపెట్టింది. కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ను సాగనంపింది. అసంతృప్త కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 2020లో తిరుగుబాటు చేయడంతో కమల్నాథ్ సర్కార్ పేకమేడలా కూలింది. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రయ్యారు. రకరకాల పరిణామాలతో ఓబీసీ నేత మోహన్ యాదవ్ను సీఎం సీటుపై కూర్చోబెట్టింది బీజేపీ హైకమాండ్. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లు రకరకాల హామీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యువతకు 30 లక్షల ప్రభుత్వోద్యోగాల హామీనిచ్చింది కాంగ్రెస్. అలాగే 6 న్యాయాలు, 25 గ్యారంటీల మేనిఫెస్టో ఊరూవాడా ప్రచారం చేస్తోంది. ఎస్పీకి ఖజురహో స్థానం కేటాయించిన కాంగ్రెస్ మిగతా 28 చోట్ల పోటీ చేస్తోంది. అటు కులాల సమీకరణాలు కూడా బీజేపీ, కాంగ్రెస్లు పగడ్బందీగా పట్టాలెక్కిస్తున్నాయి. బీజేపీ ఓబీసీ కార్డు ప్రయోగిస్తోంది. అదే వర్గానికి చెందిన మోహన్ యాదవ్ను సీఎంను చేసింది. దీనికి తోడు అగ్రవర్ణాల ఓటు బ్యాంకును మరింత పదిలపరుచుకునేందుకు అనేక సమీకరణాలకు పదును పెడుతోంది. అటు కాంగ్రెస్ మైనారిటీ జపం చేస్తూనే వెనుకబడిన కులాలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కులగణన హామీని పదే పదే ప్రస్తావించినా ఓబీసీ ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయింది కాంగ్రెస్. ఇటు బీజేపీ మాత్రం ఓబీసీలు, ఆదివాసులను అయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది. మధ్యప్రదేశ్లో 7% ఓటు బ్యాంకున్న ముస్లింలతో పాటు ఎస్టీలు తమ వైపు ఉన్నారు అన్నది కాంగ్రెస్ లెక్కలేస్తోంది. మధ్యప్రదేశ్లో పడుతూ లేస్తూ ఉన్న కాంగ్రెస్ కు ఈ మధ్య వరుస దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఆశాకిరణంగా భావించిన జ్యోతిరాదిత్య సింధియా పార్టీ నుంచి వెళ్లిపోవడం కాంగ్రెస్ కు కోలుకోలేని నష్టం. బీజేపీ తీర్థం పుచ్చుకున్న సింధియా కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు. జ్యోతిరాదిత్య సింధియా గునా నుంచి పోటీ చేస్తుండగా మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరు నేతలు మధ్యప్రదేశ్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం మధ్యప్రదేశ్లో క్యాంపెయిన్ జోరుగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు కట్టబెట్టే మధ్యప్రదేశ్ జనం ఈసారి కూడా అదే తీర్పిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.